హంద్రీనీవా కాలువకు లైనింగ్ పనులు ఆపకపోతే రైతులతో కలిసి ఉద్యమం తప్పదని హిందూపురం వైసీపీ సమన్వయకర్త కురుబ దీపిక హెచ్చరించారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో మీడియాతో మాట్లాడుతూ హిందూపురంలో నీటి సమస్య ఏ విధంగా ఉందో అందరికీ తెలుసన్నారు. హంద్రీనీవా ద్వారా గతంలో హిందూపురంకు నీరు వచ్చాయని, అయితే ఇప్పుడు కుప్పంకి నీరు తీసుకెళ్లాలని లైనింగ్ పనులు చేస్తున్నారన్నారు. దీనివల్ల హిందూపురంకి ఏ విధంగా నీరు వస్తుందో అధికార పార్టీ నాయకులు చెప్పాల్సి ఉంటుందన్నారు. ఏదో హడావిడిగా కాల్వ లైనింగ్ పనులకు పూజ చేసి అంతా బాగుందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో హిందూపురానికి నీరు అందించిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డిదేనని ఆమె గుర్తు చేశారు. ప్రస్తుతం మీరు లైనింగ్ పనులు చేయడం వల్ల హిందూపురంకి నీరు రాకపోతే పరిస్థితి ఏంటని నిలదీశారు. దీనిపై ఖచ్చితంగా ప్రభుత్వ సమాధానం చెప్పిన తర్వాతే పనులు చేపట్టాలని, లేని పక్షంలో రైతులతో కలిసి ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. మళ్ళీ కూటమి ప్రభుత్వం వాళ్ళు నీళ్లు తీసుకొస్తాము హిందూపురానికి అని మభ్యపెట్టే కార్యక్రమము స్టార్ట్ చేసినారు. ఏమీ చెప్పబెట్టకుండా కెనాల్ లైనింగ్ అవన్నీ స్టార్ట్ చేస్తున్నారు అని మిషనరీలు అవన్నీ దించినారు. ఈ ఎండాకాలంలో మీరు లైనింగ్ అనేది కెనాల్ లైనింగ్ అనేది స్టార్ట్ చేస్తే నీళ్ళు వచ్చేది ఎప్పుడు, ఎన్ని రోజులు మీరు విడిచిపెడతారో, ఉండే ½ TMC నీళ్ళు మీరు ఎంత హిందూపురానికి ఇస్తున్నారు, ఎన్ని రోజులు ఇస్తున్నారు, అన్ని చెరువులు నిండుతాయా, యాడ్ నుంచి వస్తున్నాయి, ఇవన్నీ మీరు చెప్పకుండా ఈరోజు పూజ అనేది పెట్టుకున్నారు. జరిపినారో పూజ అది కూడా తెలీదు మనకి. ఇలా ఏమీ పెట్టకుండా మరొకసారి మీరు నీళ్లు తీసుకొస్తామని ఈ ఎండాకాలంలో మీరు మభ్య పెడుతున్నారా అని నేను అడుగుతున్నాను. ప్రజలు, రైతులు ఏమైపోవాలా? మనకే నీళ్లు లేవు, ఈ నీళ్ళని మీరు వేరే చోటుకి తరలించాలని కూడా చూస్తున్నారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. నీళ్ళకి సంబంధించిన విషయం అనేది తీసుకుంటే ప్రజలు గమనిస్తున్నారు ముందు నుంచి ఏమైతుంది అనేది. మీరు ప్రచారం చేసుకుంటున్నారు 6 సంవత్సరాల 7 సంవత్సరాల తర్వాత హిందూపురానికి రిజర్వాయర్ నుంచి నీళ్లు తీసుకొస్తాము అని. దీనికి ముందు కూడా నీళ్లు మన రాజశేఖర రెడ్డి అన్న గారు తీసుకొచ్చినారు. అవన్నీ మీరు నిజాలు చెప్పకుండా మీరే తీసుకొచ్చినట్లుగా కూడా చెప్తా ఉన్నారు. ఈరోజు ముఖ్యంగా మరొక్కసారి మీరు మభ్యపెట్టకుండా రైతులకి అండగా నిలిచాలని నేను కోరుతూ, మీరు అది చేస్తే గాన మేము పార్టీల తేడా లేకుండా రైతుల పరంగా నిలబడి మేము సపోర్ట్ చేస్తామని తెలియజేస్తున్నాను. ఇలా మభ్య పెట్టకండి అని నేను బాలకృష్ణ గారిని అడుగుతున్నాను. తొందరగా ఈరోజు నేను సాయంత్రమే వాళ్ళు గ్రూప్లో పెట్టినారు, పూజలు చేస్తున్నాము కెనాల్ లైనింగ్ అవి ఇవి అని. ఏమీ మీరు ప్రీ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఎలా చేస్తారు అని నేను అడుగుతున్నాను. ముందర రాబోయే రోజుల్లో మీరు నీళ్లు నిజంగానే తీసుకొస్తే మేము సంతోషపడతాం. లేకుండా ఉంటే హెచ్చరిస్తున్నాము. రైతుల పరంగా మేము రోడ్డుకి దిగాల్సి వచ్చింది. మేము వాళ్ళ పరంగా పోరాటం చేసేది తప్పదని మీకు అందరికీ తెలియజేస్తున్నాను.